హర్షద్ భాష గారు, మొత్తంగా ఈ పొట్టేళ్ల ఫామ్ లో పొట్టేళ్ల పిల్లలన్నిటికి కూడా ఫీడింగ్ పెడుతూ ఉన్నారు. రోజులో ఎన్నిసార్లు వీటికి ఫీడింగ్ పెడతారు? 3 to 4 times ఫీడింగ్ పెడతామండి. మార్నింగ్ లేచిన వెంటనే, అంటే ఒక్కొక్కరిది ఒక డిఫరెంట్ ఉంటుంది. నేనేం చేస్తానంటే 9 గంటలు కాదు 10 గంటలకు కానీ నేను ఫీడింగ్ స్టార్ట్ చేస్తాను. కొంతమంది 7-8కే స్టార్ట్ చేస్తారు. సో అట్లా 4 times గా డివైడ్ చేసుకుంటాం. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, మళ్ళీ ఈవినింగ్ అనేది ఏముంటుందంటే దానా పెడతాం. ఇప్పుడంతా పచ్చిగడ్డి, లేదంటే మన దగ్గర ఉన్న ఎండుగడ్డి లైక్ ఏమంటారు పల్లి పొట్టు, కంది పొట్టు ఇలాంటివి ఉంటాయి కదా, అవి పెట్టుకుంటాం. అంటే సాధారణంగా గొర్రె పిల్లలకు గానీ పొట్టేళ్ల పిల్లలకు గానీ అసలు ఎటువంటి దానా ఎక్కువగా వేస్తూ ఉంటారు? ఎటువంటి మేతని ఈ పొట్టేళ్ల పిల్లలు ఎక్కువగా తింటూ ఉంటాయంటే ఏం చెప్తారు? అంటే ఇవి ప్రతి ఒక్కటి తింటాయి, కానీ వాటి డైజెస్టివ్ సిస్టమ్ అనేది అడ్జస్ట్ అవ్వాలి దానికి. ఇప్పుడు బయట కొంతమంది మేపుతుంటారు, వాళ్ళు ఓన్లీ గడ్డి మాత్రమే మేపడము, లేదంటే ఎండు మేత గడ్డి మేపడం చేస్తూ ఉంటారు. దానా అలవాటు ఉండదు. దానాన్ని మనం అలవాటు చేసేటప్పుడు ఒక సరైన మోతాదులో ఒక 50 grams రోజుకి అలవాటు చేసి వాటికి డైజెస్ట్ అయిన తర్వాత, అంటే వాటి కడుపు దాన్ని డైజెస్ట్ చేసుకునే స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ఎక్కువ మోతాదులోనే పెట్టుకోవచ్చు అనమాట. 50 to 100 grams. ఈ దానా అనేది ఒక ఫార్ములా ఉంటుందండి. లైక్ తౌడు ఒక 30 kgs, మొక్కజొన్నలు గాని, జొన్నలు గాని, సొద్దలు గాని 30 kgs, ఒక 15 kilos ఇదేమంటారు బియ్యం, నూకలు అంటారు కదా, నూకలు, తర్వాత ఒక 25 kgs ఆయిల్ కేక్. ఇలా ఈ ఫార్ములా ప్రకారం చేసుకుంటే ఏ ప్రాబ్లం లేకుండా అన్ని రకాల పోషక విలువలు దాంట్లో ఉండి పిల్లల గ్రోత్ హెల్ప్ చేస్తుంది. దాంట్లో ఏం చేస్తామంటే మనం మినరల్ మిక్చర్ అనేది వేస్తాం. అంటే మిక్చర్ ఇది ఏమంటారు అంటే ఎముకల పొడి అంటారు, మినరల్ మిక్చర్. అది వేస్తే ఏమైతే అంటే వీటి బాడీకి కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ అందిస్తుంది అనమాట. అంటే వీటికి కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా మీరు ఫీడింగ్ ద్వారానే అందేలాగా చేస్తారా? అంటే గ్రామాల్లో సాధారణంగా చూసుకున్నట్లయితే రైతులు, అంటే పొట్టేళ్ల పెంపకాలు గానీ గొర్రెల పెంపకాలు చేసేటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారు ఉదయం పూట వీటిని అంటే బయటికి తోలుకు వెళ్తూ ఉంటారు. ఆ బయట ఉన్నటువంటి గడ్డిని వాటిని మేపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మీ ఫామ్ లో మీరు వీటిని బయటికి తోలుకు వెళ్ళట్లేదు కదా, వీటి కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఫుడ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఏంటి అసలు ఈ ఫుడ్ ఏంటిది? సో ఇది పల్లి చెత్త అంటారు కదా, పల్లి చెత్త మిషన్ కట్ అయిపోయిన తర్వాత మిగిలే ఇదనమాట. సో కొంతమంది ఇది వేస్తారు, కొంతమంది పల్లి పొట్టునే కలెక్ట్ చేస్తారు. అంటే పల్లి పొట్టు అంటే పల్లీలు తీసిన తర్వాత చెట్టు ఆకులు ఉంటాయి కదా, అవి డ్రై చేసి పెడతాము. అలా కంది పొట్టు వస్తుంది, కంది తీసేసిన తర్వాత కంది చెట్టు ఉంటుంది కదా, దాని ఆకులు అవన్నీ కలెక్ట్ చేసి పెట్టడం అనేది ఫీడింగ్ అనేది చేస్తాం. అంటే పొట్టేల పిల్ల సాధారణంగా అంటే ఏ మేత తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది? ఎండు మేత ఇష్టపడుతుంది, పచ్చి మేత ఇష్టపడుతుంది. అన్నిటికన్నా ఇష్టంగా అంటే మనం ఎట్లయితే బిర్యానీ తింటామో అట్లా దానాన్ని ఇష్టపడతాయి, ఎందుకంటే అంత మంచి టేస్టీగా ఉంటుంది అనమాట. దాంట్లో వాటికి కావాల్సిన సాల్ట్స్, మినరల్స్ అన్ని వేస్తాము. ప్లస్ దాని వల్ల బరువు అనేది తొందరగా వెయిట్ గెయిన్ అనేవి అవుతాయి. ఇప్పుడు బయటికి తోలుకెళ్తారు, బయటికి తోలుకెళ్ళడం వల్ల ఏమవుతుందంటే తిరిగి మేత ఎక్కడ ఉందో అంత దూరం తిప్పుతారు అనమాట. ఇక్కడ ఉంటే అక్కడ వరకు కొన్ని కిలోమీటర్లు వెళ్ళిపోతారు. దాని వల్ల తిన్నది సగం అక్కడే ఖర్చు అయిపోతుంది. పొట్టేలు పిల్లలు పెంచే వాళ్ళు మాక్సిమం ఎంత స్టాల్ ఫీడింగ్ అంటే ఇట్లా ఒక ప్రదేశంలో మనం దీన్ని అంటే వీటిని ఎక్కువగా తిప్పకుండా ఒకటే ప్రదేశంలో ఉంచి ఆ ప్రదేశంలోనే వీటికి మేత కనుక మీరు అరేంజ్ చేయగలిగితే తొందరగా వెయిట్ గెయిన్ అయ్యి హెల్దీగా ఉంటాయి అనమాట అనిమల్స్. బయట తిప్పడం వల్ల ఏంటంటే హెల్దీగా ఉండవా అంటే కొన్ని ఏదైనా డిసీజ్ వచ్చిన అనిమల్స్ తిరిగి ఉంటాయి, వాటి అంటువ్యాధులు వీటికి అంటుకోవడం గానీ, లేదంటే ఏమవుతుందంటే వీటికి తిరిగి మెయిన్ ఫుడ్ అనేది ఖర్చు అయిపోతుంది అనమాట. అంటే ఎనర్జీ అంతా లాస్ అయిపోతుంది తిరగడం వల్ల, అదొకటి అవుతుంది. సాధారణంగా గొర్రె పిల్లలు గాని అలాగే పొట్టేలు పిల్లలు గాని పుట్టినప్పటి నుంచి అవి సరైనటువంటి బరువు పెరగడానికి ఎంత కాలం తీసుకుంటాయి? చూడండి, ఫస్ట్ దీంట్లో చాలా బేస్ పాయింట్ ఏంటంటే పిల్ల తల్లి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎంత బరువు ఉందనే దాని మీద వస్తుంది అనమాట. పిల్ల మంచిగా హెల్దీగా రావాలంటే తల్లిని మనం బాగా చూసుకోవాలి. తల్లి గొర్రెని మనం మంచిగా చూసుకుని వాటి దానికి కావాల్సినంత అందిస్తే, తల్లి గొర్రెలో బాడీ వెయిట్ లో 10% అంటే 30 kgs గొర్రె ఉందనుకోండి, 3 kgల పిల్ల పుడుతుంది. పుట్టాలి కూడా, అప్పుడే ఆ పిల్ల అనేది సరైన గ్రోత్ వస్తుంది. సో వీటిలో ఒకటే పిల్ల, గొర్రెల్లో ఏమైతుందంటే గొర్రె పొట్టేలలో ఒకటే పిల్ల పుడుతుంది కాబట్టి తల్లి దగ్గర ఉన్న పాలన్నీ దీనికే సమకూర్చి పర్ మంత్ మినిమం 5 నుంచి 6 kgs వెయిట్ గెయిన్ అనేది జరుగుతాయి. అలా జరగాలి అంటే తల్లిని మంచిగా చూసుకోవాలి. మనం పెట్టేదంతా తల్లి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఫుడ్ అనేది వాటికి దానా అనేది అయినా సరే, ఎండు మేత అయినా సరే, పచ్చి మేత అయినా సరే, విటమిన్స్, కాల్షియం, మల్టీ విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీ కరెక్ట్ గా పోషక విలువలు మనం ఇస్తే చాలా హెల్దీగా ఉంటుంది. మదర్ దగ్గర హెల్దీ మిల్క్ ఉండడం వల్ల పిల్లలు అనేవి చాలా ఫాస్ట్ గా గ్రోత్ అవుతాయి. అంటే కొంతమంది
కేవలం పొట్టేలు పిల్లల్ని కొనుక్కు వెళ్ళి వాటిని ఫీడింగ్ చేస్తూ వాటిని పెంచుతూ వాటిని ఒక సర్టెన్ బరువు వచ్చిన తర్వాత వాళ్ళు అమ్ముతూ ఉంటారు కదా, సో వాటికి ఫీడింగ్ ఏంటి? దాన్ని రామ్లామ్ ఫ్యాటనింగ్ యూనిట్ అంటారు. పొట్టేలు పిల్లల్ని తీసుకొచ్చి ఇప్పుడు బక్రీద్ వస్తుంది, ఒక 95 days ఉంది బక్రీద్. అవును, ఈ మూమెంట్ లో పొట్టేలు పిల్లల్ని కలెక్ట్ చేయడము, ఆ 95 days మంచిగా మేపడము, సేల్ చేసేసుకోవడం. ఇట్లా ప్రతి సీజన్ కి జరుగుతుంది. అది సీజనల్ వైజే ఉంటుంది అనమాట. మనం ఎప్పుడంటే అప్పుడు తెచ్చి పెంచేసి సేల్ అయిపోవాలంటే సేల్ అవ్వవు. సో అలా మనం టార్గెట్ చేయాలి. బక్రీద్ తర్వాత దసరా తర్వాత సంక్రాంతి ఇట్లా టార్గెట్ చేసి పిల్లల్ని కలెక్ట్ చేసి మేపి సేల్ చేసుకోవాలన్నమాట. ఇది ఫ్యాటనింగ్ యూనిట్ అంటారు దాన్ని. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.